అహోబిలం పారువేట ఉత్సవం. సాధారణంగా భక్తులే ఆలయానికి వెళ్లి భగవంతుణ్ణి కొలుస్తారు. కాని భగవంతుడే ఆలయాన్ని వీడి తన భక్తుల చెంతకు వెళ్లి వారి కష్ట సుఖాలను తెలుసుకొని అనుగ్రహించే అత్యద్భుతమైన ఉత్సవం అహోబిలం పారువేట ఉత్సవం. దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రతి సంవత్సరం సంక్రాంతికి కొండదిగే అహోబల నారసింహుడు జ్వాలా కేసరిగా, ప్రహ్లాద వరదుడిగా కనుమనాడు బయలుదేరి సుమారు 45 రోజుల పాటు 33 గ్రామాలలో పర్యటిస్తారు. తమ అక్కను వివాహమాడుటకు వస్తున్న దేవదేవుని బావగా భావించుకొని చెంచులు చేసే విల్లంబుల విన్యాసాలు, చెన్నమ్మ దాసరుల జయఘోషలు, అర్చకులు చేసే నివేదనలు, భక్తుల గోవింద నామస్మరణలు, కాకతీయుల కాలంనాటి గుడికట్టు ఆయకట్టు మర్యాదలు, డప్పు వాయిద్యాలు, మంగళధ్వజ పతాకము రెపరెపలు, ఇలా అహోబిలం పారువేట ఉత్సవం